Hi everyone, this is Venugopal Srinivas from Young Martial Self Defense Academy. Friends, nowadays సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన కంపల్సరీ ఒక ఆర్ట్ కింద మారింది. దీనికి కారణాలు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కామన్గా ఇక్కడ ఉండే ప్రతి జీవరాశికి కూడా ముఖ్యంగా ఉండే ఒక సెన్స్. అది ఆ సెన్స్ని గత కొన్ని తరాలుగా మన హ్యూమన్స్ సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మళ్ళీ మనం ఇలా ఈ వీడియోస్ రూపంలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా మన మానవ నిర్మితంలో ఉన్న అవయవాలు అవి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏ రకంగా ఉపయోగపడతాయి అన్న విషయాల గురించి కొన్ని వీడియోస్ రూపంలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు మనకి తక్షణమే ఆ ప్రమాదాన్ని 50% తగ్గించే ఒక గొప్ప టెక్నిక్ చెప్పాను. ఇప్పుడు బేసిక్గా ఈ పని చేయకపోవడం వల్ల చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అలానే ప్రమాదంలో కూడా పడుతున్నారు. మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం ఉపయోగించవలసిన మొట్టమొదటి వేతం వాయిస్. మనం ఎప్పుడైతే ధైర్యంగా బలంగా మాట్లాడతామో అప్పుడు మన ప్రమాదం 50% పడిపోయినట్టే. మనం ఈ వాయిస్ టెక్నిక్ని మనం కంపల్సరీ అందరూ కూడా ఉపయోగించాలి. మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు గట్టిగా అరవండి, గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడకపోవడం వల్ల ఏమంటే చాలామంది ఆడపిల్లలు ప్రమాదంలో పడుతున్నారు. ఓకే, మనం గట్టిగా మాట్లాడటం అనేది కామన్గా మనం టాకింగ్ ఆఫ్ వేలో మనం అలవాటు చేసుకోవచ్చు. అలాగే గట్టిగా అరవడం అనేది రకరకాల షౌట్ గురించి గత వీడియోస్లో వివరించడం జరిగింది. షౌట్ అనేది మన ఇన్నర్గా మన లోపల ఉండే మన యొక్క అంతర్గత శక్తిని బయటకు తీసే ఒక గొప్ప ప్రక్రియ. షౌటింగ్, అరవడం అనేది ఆ అరుపులో మనం ఎంత గొప్ప బలవంతునైనా సరే, ఎంత పెద్ద ప్రమాదాన్నైనా సరే మనం దాన్ని అక్కడికి మనం ఎంతో కొంత అక్కడి నుంచి తప్పించుకోవడానికైనా, ఒక ఎస్కేప్ అవ్వడానికైనా మనకు లేదా మనకి ఏదైనా హెల్ప్ వచ్చే అవకాశమైనా సరే మన అరుపు వల్ల మనం దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సింపుల్లాగా ఉండాలి. సింపుల్లాగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వాయిస్ని బలంగా ఉపయోగించాలి. ఓకే, ఎనీవే నెక్స్ట్ వీడియోస్లో సమ్ సెన్సర్స్, అలాగే మన చేతులు ఎలా ఉపయోగపడతాయి, మన కాళ్ళు ఉపయోగపడతాయి, అలాగే మన సంబంధించి సెన్సర్స్కి 5 టైప్స్ ఆఫ్ సెన్స్ అందరికీ ఉంటాయి. ఆ సెన్సర్స్ని ఉపయోగించి మనం ప్రమాదాన్ని ఎలా గ్రహించవచ్చు, ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్న విషయాలను కూడా మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.